నేను కోరి నా ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం, ఓర్పుతో కాచి ఉన్న నీవే నా ధైర్యం, ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం, ఓర్పుతో కాచి ఉన్న నీవే నా ధైర్యం. ఎల్ షమా, ఎల్ షమా, ఎల్ షమా, నా ప్రార్థన వినువాడా, నా ప్రార్థన వినువాడా. తోటి సజీవ యాగముగా సమర్పించుకో. అంటే మీ ఫీలింగ్స్ అంగీకరించకపోయినా, సహకరించకపోయినా నేను దేవుడు చెప్పింది చేస్తాను అని మీరు చేసిన వరము. డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఏ ఆత్మ ఏంటిదో మీరు పరీక్షించి చూడాలంట. ఈరోజు నాకు ఆదరణ కావాలి, నాకు ఇది కావాలి, నన్ను చూసుకోవాలి, నన్ను పట్టించుకోవాలి, నా అవసరతలు మీరు తీర్చాలంటే కుదరదు. అది గర్వము వచ్చేసిందండి. ఎంత భయంకర ఒక అలవాటుగా, ఒక ఫ్యాషన్గా, ఒక ట్రెండ్గా అయిపోయింది. కానీ నిజంగా ఏం పాడుతున్నారో అర్థం చేసుకోకుండా పాడుతున్నారు, ఏం ఆరాధిస్తున్నారో అర్థం చేసుకోకుండా ఆరాధిస్తున్నారు. దట్ ఈస్ వై ఆల్వేస్ టెల్, యూ హ్యావ్ టు లివ్ అ లైఫ్ దట్ ఈస్ హోలీ. యూ హ్యావ్ టు వాక్ ద లైఫ్ దట్ ఈస్ హోలీ. దర్ ఇస్ అ లైఫ్ దట్ యూ హ్యావ్ టు లివ్ అండ్ సింగ్. నాకు జీవితం అంతా మండే టు సాటర్డే క్లబ్లో, పబ్స్లో, లేకపోతే స్నేహితులతో విచ్చలవిడిగా బ్రతికి మరలా ఆదివారం రాగానే పరిశుద్ధులుగా నటిస్తే, మరలా చెప్తున్నాను, దేవునికి అది పిచ్చి పాటలుగా ఉంటది. ఆయనకి మీకు సమాధానము ఇవ్వాలని ఆశగా ఉంది. ఆయన శక్తిమంతుడు. మీకు విరుద్ధంగా లేచిన ప్రతిదాన్ని నాశనం చేయడానికి ఆయన సమర్థుడు. ఇవన్నీ చేయడానికి ఆయన సమర్థుడు. ఫిలిస్తీన్లు ఇస్తున్నారు సాక్ష్యము. దేవుడు ఎంత బలశూరుడో, దేవుడు ఎంత బలవంతుడో. ఆయన అనుకుంటే చాలు అందరము లయమైపోతామని ఫిలిస్తీన్లు అన్యులు చెప్తుంటే, వీళ్ళు మాత్రము దేవుని కళ్ళ ఎదుట, దేవుని ఆలయంలో, దేవుని మందిరములో దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. చాలా మంది కవనెంట్స్ చేస్తుంటారు దురాత్మలతోటి. మీ కుటుంబాల్లో కూడా మాంత్రికులతోటి కవనెంట్స్, దురాత్మలతోటి కవనెంట్స్, నిబంధనలు చేసి ఆ శాపము, ఆ నష్టము, ఆ కీడు, ఆ ఓటమి అంతా మీ జీవితంలో అనుభవిస్తున్నారు. బట్ టుడే ఇస్ ద డే గాడ్ వాంట్స్ టు డెలివర్ యూ.